అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. మొదటిగా వచ్చేసి మన స్వరాజ్ బండి గురించి అయితే మాట్లాడుకుందాం. దీని ఆస్పర్ వచ్చేసి ఇప్పుడు మహీంద్రా వివో టెక్ ప్లస్ 475 గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం జాండీర్ 42 గురించి అయితే మాట్లాడుకుందాం. దీన్ని రీసెంట్గా మనం తీసుకొని 1.5 మంత్ అయితే అవుతుంది. ఈ 3 వెహికల్ గురించి మేము ఎక్స్పీరియన్స్ అయిన విధానాన్ని మీకైతే చెప్పాము. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే నా దగ్గర ఉన్న 3 బండ్ల గురించి ఈ రోజు నేను మీకు వివరించబోతున్నాను. మొదటిగా వచ్చేసి స్వరాజ్ 744, రెండోదిగా వచ్చేసి మహీంద్రా వివో టెక్ ప్లస్ 475, మూడోదిగా వచ్చేసి జాండీర్ 42. 3 బండ్ల గురించి నేనైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్పబోతున్నాను. అంటే ఎలా అంటే రైతులకి ఎలా ఉపయోగపడతాయి, తక్కువ ఆస్పర్లు ఎలా ఉపయోగపడతాయి, ఎక్కువ ఆస్పర్లది ఎలా ఉపయోగపడుతుంది అన్నదైతే ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను. దయచేసి మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాక. మొదటిగా వచ్చేసి మన స్వరాజ్ బండి గురించి అయితే మాట్లాడుకుందాం. దీని ఆస్పర్ వచ్చేసి మనకి 48 గల ఆస్పర్. దీని రేంజ్ వచ్చేసి రేంజ్ ఎస్పీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఉన్న బండి వచ్చేసి స్వరాజ్ 744 FE 4-wheel డ్రైవ్ వెహికల్. దీన్ని మనం ఎలా ఉపయోగించాలి అంటే ప్లౌలకు గానీ, నాగలికి గానీ, అదే విధంగా రోటావేటర్ గానీ, కల్టివేటర్ అయితే పనికిరాదు. దమ్ముల్లో మాత్రం బ్రహ్మాండంగా అయితే పనికొస్తుంది. అదే విధంగా ఇది లోడింగ్ లో కూడా ఉపయోగపడదు. చిన్న సన్నకారు రైతులకైతే నాకు తెలిసి అయితే ఉపయోగపడదు. ఒకవేళ కిరాయిలు చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువ కరిగట్లు, ఎక్కువ దమ్ములు, ఎక్కువ నాగళ్ళు ఉంటేనే మీరైతే ఈ బండిని అయితే తీసుకోండి. మామూలుగా కల్టివేటర్ గానీ, రోడ్డు తోలకాలకు గానీ ఈ బండి అయితే ఉపయోగపడదు. అదే విధంగా రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అంటే దాదాపుగా 15 నుంచి 20 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రం ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అన్నిటికీ వాళ్ళు వర్క్ అయితే చేసుకోవచ్చు. చిన్న సన్నకారు రైతులకు మాత్రం ఇది కొంచెం కష్టం అని అయితే నేను చెప్పుకుంటాను. ఎందుకంటే మనకి 15-20 ఎకరాలు ఉన్న రైతులు అన్ని పనులు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆస్పర్ గల బండి అయితేనే బాగుంటది. మామూలుగా చిన్న సన్న బండ్లు అయితే వాళ్ళకైతే సెట్ కావు. అందుకనే ఇది మాత్రం ఒక పెద్ద రైతులకి, అదే విధంగా సొంతంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, అదే విధంగా ఎక్కువ బురద దున్నే వాళ్ళకి, బాడవలు దున్నుతారు కదా, వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ట్రయల్ చేసే వాళ్ళకి మాత్రం నాకు తెలిసి కొంచెం కష్టంగా ఉపయోగపడుతుంది అని అయితే నేను చెప్పగలుగుతున్నాను. ఈ స్వరాజ్ 744 FE వచ్చేసి మనకి 3 సిలిండర్ల గల వెహికల్. అదే విధంగా దీని CC వచ్చేసి మనకి 3307 CC అయితే వస్తుంది. దీని బరువు వచ్చేసి దాదాపుగా 2060 కిలోలు అయితే ఉంటుంది. దీని లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి దాదాపుగా 2000 వరకు అయితే మనం ఉపయోగించుకోవచ్చు అని షోరూమ్ వాళ్ళు అంటున్నారు. దీని డీజిల్ ట్యాంక్ వచ్చేసి దాదాపుగా 62 లీటర్లు అయితే దీంట్లో డీజిల్ అయితే పడి ఒక్కసారి మనం ఫుల్ ట్యాంక్ చేసుకుంటే మాత్రం రోజంతా కూడా బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు అని మనకి షోరూమ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. మేము ఎక్స్పీరియన్స్ అయిన విధానం అయితే మీకు చెప్తున్నాము. బురదల్లో మాత్రం ఏకదమ్ గా దీన్ని అయితే మనం ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ఎక్కువ దిగబాట్లు ఉంటాయి చూసారా, వాటిలో మాత్రం ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎక్కువగా మనం 4 నాగళ్ళు, అదే విధంగా 3 నాగళ్ళు, 3 డిస్కుల ప్లవ్లు ఇవి అయితే ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. దాదాపుగా చిన్న అయితే దీనికి పనికిరావు. ఎందుకంటే ఒకవేళ రాయి తగిలినా గానీ, ఏదన్నా ఇరిగినా గానీ ఉత్తగానే బ్రహ్మాండంగా మొత్తం కూడా ఇరిగిపోతుంది. దయచేసి ఎక్కువ పెద్ద రైతులే దీన్ని తీసుకోవడానికి అయితే ఇష్టపడతారు. చిన్న సన్నకారు రైతులకు మాత్రం కొద్దిగా కష్టంగానే. ఇప్పుడు మహీంద్రా వివో టెక్ ప్లస్ 475 గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఏ రైతులు ఉపయోగించుకోవచ్చు, కిరాయిలు చేసే వాళ్ళు ఉపయోగించుకోవచ్చా, ఏ వర్కులకి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నది అయితే మనం ఇప్పుడైతే చూసేద్దాం. మహీంద్రా 475 టెక్ ప్లస్ అనేది మనం అన్ని వర్కులకైతే దీన్ని ఉపయోగించుకోవచ్చు. రోటావేటర్, కల్టివేటర్, అదే విధంగా నాగలి, డిస్క్, అదే విధంగా రోడ్డు తోలకాలు, ఎనీ వర్క్ అయితే ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా ఇది బేలర్ కి అయితే మాత్రం ఏకదమ్ బండి అయితే చెప్పుకోవచ్చు. బేలర్ కి మాత్రం మస్తు ఉపయోగపడుతుంది. మైలేజ్ కూడా బరాబర్ అయితే ఇస్తుంది. మనం ఒక్కసారి ట్యాంక్ చేస్తే మాత్రం బేలర్ తో దాదాపుగా 4-5 రోజుల వరకు మనకి డీజిల్ సమస్య అయితే ఉండదు. దీని సామర్థ్యం వచ్చేసి సేమ్ 62 లీటర్ల సామర్థ్యమే, ఫుల్ ట్యాంక్ సామర్థ్యము. ఇది ఎక్కువ రైతులకైతే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. 10 నుంచి 8 లేదా 12 ఎకరాలు గల రైతులకు మాత్రం ఇది ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే అన్ని పనులు దీంతో మనం అయితే చేసుకోవచ్చు. మనము చేళ్లలో మందు కొట్టుకోవాలన్నా, కల్టివేటర్ వేసుకోవాలన్నా, ఎనీ వర్క్ కైనా కూడా ఈ బండి అయితే వెనకాడదు. మహీంద్రాలో నాకు తెలిసి అయితే బెస్ట్ బండి అయితే చెప్పుకోవచ్చు. అదే విధంగా కిరాయిలు చేసే వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఏ వర్క్ అయినా సరే వెనకైతే రాదు. పెద్ద బండితో సహా ఇప్పుడు ఈ స్వరాజ్ బండి ఉంది కదా, ఈ బండితో చేసిన వర్క్ కూడా దీంతో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. కిరాయిలకు మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మేము ఎక్స్పీరియన్స్ అయినాం కాబట్టి ఈ వీడియోలో నీతో నేను షేర్ చేసుకుంటున్నాను. చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఈ బండి గురించి చెప్పండి అని. ఈ బండి ఇప్పుడు మన 3 బండ్ల గురించి నేను రివ్యూ చేయడానికి కారణం ఏంటంటే కామెంట్స్ పెట్టే కామెంట్స్ వల్లనే నేను ఎలా ఉపయోగపడుతుంది అన్నది అయితే చెప్తున్నాను. ఇదైతే మాత్రం అన్ని పనులకి నెంబర్ 1 బండి అయితే చెప్పుకో. మహీంద్రా వివో
టెక్ ప్లస్ మాత్రం ఇందులో 2 వీల్ ఉంటుంది, 4 వీల్ ఉంటుంది. 2 వీల్ మాత్రం ఎక్కువ మనం ఉపయోగిస్తాము. 4 వీల్ మాత్రం ఏంటంటే కొంచెం హైట్ ఉంటుంది, బండి కట్ అయ్యే కాడ ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది. మేము స్వరాజ్తో కూడా కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నాము. దమ్ముల్లో అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, కానీ మనం కల్టివేటర్ వేసినా గానీ లేకపోతే గడ్డి కట్టలు కట్టినప్పుడు కానీ కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి దాదాపుగా 62 లీటర్లు అయితే మనకి డీజిల్ అయితే పడుతుంది. 3 సిలిండర్లు గల ఇంజన్. అదే విధంగా దీని సీసీ వచ్చేసి 2980 సీసీ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. దీని లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి కూడా సేమ్ మన స్వరాజ్ బండిది ఏదో సేమ్ దీన్ని కూడా అంతే 2000 లిఫ్ట్ కెపాసిటీ. మాత్రం వర్కులకైతే మంచిగా ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ఎక్కువ దీన్ని మనము కల్టివేటర్ కి అదే విధంగా రోటావేటర్ కి మాత్రం బెస్ట్ మైలేజ్ ఇస్తుంది అయితే చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇది ఎక్కువగా కంపెనీ వాళ్ళు దీనికి ఫోకస్ చేసింది ఏంటంటే బేలర్. ఇదైతే బేలర్ పర్పస్ కి అయితే మంచిగా ఉపయోగపడుతుంది. ఇంట్లో మరి ముఖ్యంగా మనకి నచ్చిన విషయం ఏంటంటే ఈ సీట్ ఉంది కదా, ఈ సీట్ మాత్రం మనకి సేమ్ కార్ లో కూర్చున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసినా కూడా అలసితే పోము, ఎందుకంటే దీని చేతి పక్కనే మనకి గేర్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఒక్కసారి ఈ బండికి అలవాటైన వాళ్ళు మాత్రం కొంచెం వేరే బండ్లు తోలడానికి కొంచెం ఇబ్బంది అయితే పడతారు, అంత మంచిగా ఉంటుంది. మరి ముఖ్యంగా టెక్ ప్లస్ అనేది మాత్రం నెంబర్ 1 బండి అయితే చెప్పుకోవచ్చు. అన్ని వర్కులకు మాత్రం బ్రహ్మాండంగా అయితే. ఇప్పుడు మనం జాండీర్ 42 గురించి అయితే మాట్లాడుకుందాం. దీన్ని రీసెంట్ గా మనం తీసుకొని 1.5 మంత్ అయితే అవుతుంది. దీని గురించి మేము అంత ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు, కానీ దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదైతే నేనైతే చెప్తున్నాను. అంటే మేము ఉపయోగించింది ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే చెప్పబోతున్నాను. ఎందుకంటే దీని గురించి ఇంకా మేము తెలుసుకునేది అయితే చాలా ఉంది. నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నాను. ఇది మనకు వచ్చేసి 42 గల ఆస్పర్ గల బండి అయితే మనకి ఇవ్వడం జరిగింది. 42 లో ఈ బండి సేమ్ ఎలా ఉపయోగపడుతుందో టెక్ ప్లస్ సేమ్ ఇది కూడా అలానే ఉపయోగపడుతుంది. ఎక్కువగా మనకి రోడ్డు తోలకాలకి, రోటావేటర్ కి, కల్టివేటర్ కి మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు. రీసెంట్ వీడియోస్ లో కూడా మనం చూసి నాగలు కూడా వేసినాం. దీంతో బ్రహ్మాండంగా వర్క్ అయితే చేస్తుంది. అంటే ఎక్కువ మనకి దాదాపుగా 10 నుంచి 12 ఎకరాలు ఉన్న రైతులు మాత్రం హోనుగా దున్నుకోవాలన్నా, రోటావేటర్ వేసుకోవాలన్నా, దమ్ములు చేసుకోవాలన్నా, చెలలో మందు కొట్టుకోవాలన్నా ప్రతి ఒక్క పనికైతే ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అదే విధంగా దీంట్లో మరి ముఖ్యమైన స్పెషల్ ఏంటి అంటే మనకి రోడ్డు తోలకాలకు కూడా బ్రహ్మాండమైన మైలేజ్ ఇస్తుంది. టెక్ ప్లస్ మనకి ఎంత మైలేజ్ ఇస్తుందో ఇప్పుడు జాండీర్ వాళ్ళు దీంట్లో కూడా మనకి అంతే మైలేజ్ తీసుకొచ్చారు. అదే విధంగా అందరికి ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. మనము దీంట్లో తీసుకుంది ఏంటంటే గేర్ ప్రో, పవర్ ప్రో ఉంటది, ఇందులో గేర్ ప్రో ఉంటది. 2 వేరియేషన్లు ఉంటది. పవర్ ప్రో అనేది ఇప్పుడైతే కొంచెం సేల్స్ తగ్గింది. గేర్ ప్రో అనేది ఎక్కువ సేల్స్ అవుతున్నాయి. అదే విధంగా డ్రైవర్ కి కన్వీనియంట్ గా ఉంటది. స్టీరింగ్ కూడా చిన్నగా ఇవ్వడం జరిగింది. ఇది 10 నుంచి 12 ఎకరాలు ఉన్న రైతులు మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా కిరాయిలు చేసే వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగం. ఈ జాండీర్ 42 వెహికల్ వచ్చేసి మనకి 44 నుంచి 42 ఆస్పర్ గల వెహికల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది 3 సిలిండర్ల గల వెహికల్. దీని సీసీ వచ్చేసి మనకి 2100 సీసీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీని లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి మనకి 1600 లిఫ్ట్ కెపాసిటీ అయితే మనకి షోరూమ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఆ 2 బండ్లతో పోల్చుకుంటే ఇది ఒక 400 లిఫ్ట్ కెపాసిటీ అయితే తగ్గింది. అదే విధంగా మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి దాదాపుగా 62 లీటర్లు అయితే ఉంటుంది. దీని బరువు వచ్చేసి మనకి 1810 కిలోల వెయిట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ 2 బండ్లతో పోల్చుకుంటే మాత్రం దీనికి కొంచెం హైడ్రాలిక్ లిఫ్ట్ కెపాసిటీ అయితే కొంచెం 400 తక్కువ అయితే ఇవ్వడం జరిగింది. కానీ వర్క్ మాత్రం బండి అయితే నెంబర్ 1 అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ అయితే అయినాం, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే పెట్టలేదు ఇప్పటి వరకు. మీరు అనుకోవచ్చు కొత్త బండి కాబట్టి ఇబ్బంది పెట్టలేదని. మనకి బండిని 2-3 రోజులు లేక ఒక వారం 10 రోజులు చూస్తేనే బండి ఏంటి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటివరకు అయితే బండి పర్వాలేదు, మంచిగానే ఉంది. ఇది కిరాయిలు చేసే వాళ్ళు అయితే తీసుకోవచ్చు, అదే విధంగా కొంత రైతులకైతే ఉపయోగించుకోవచ్చు. మేము ఎక్స్పీరియన్స్ అయిన విధానాన్ని ఈ వీడియోలో మేము చెప్పడం జరిగింది. ఈ 3 వెహికల్ గురించి మేము ఎక్స్పీరియన్స్ అయిన విధానాన్ని మీకైతే చెప్పాము. ఇందులో ఏది కూడా కల్పితమైతే కాదు. ఇప్పుడు మనకి 42కి వచ్చేసి టైర్ల సైజు, ఇంజన్ టైర్ల సైజు వచ్చేసి 13 మనకి టెక్ ప్లస్ కి కూడా సేమ్. మనకి మన స్వరాజ్ కి మాత్రం 14 అయితే ఇవ్వడం జరిగింది టైర్ల వరకు. మనకి ఫ్రంట్ ఇవి వచ్చేసి 4 వీల్ 9 ఇవి వచ్చేసి యథావిధిగా మామూలు ఏ ట్రాక్టర్లకు ఇచ్చేదే అదైతే ఇవ్వడం జరిగింది. 3 ట్రాక్టర్ల గురించి మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము ఎక్స్పీరియన్స్ అయిన విధానాన్ని అయితే వివరించినాం. ఇందులో ఏది కూడా కల్పితం అయితే లేదు. దయచేసి వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాక.